ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రేపు 24వ తారీఖు రోజున ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లకు పైగా రిలీజ్ కాబోతోంది. సో మరి రిలీజ్ అవుతున్న క్రమంలో మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా? మరి ఈ సినిమాకు ఆన్లైన్లో బుకింగ్స్ ఏ రకంగా ఉన్నాయి? ఈ సినిమా బడ్జెట్ ఎంత? మరి పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా? ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. సో వాటికి సంబంధించి మనం వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఆన్లైన్ బుకింగ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమా బతికి బట్టగడుతుంది, మరి ఎవరైతే బాయ్కాట్ అని పిలుపునిచ్చారో కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూడమని చెప్పి ఏదైతే ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారో సో వారి సంగతి ఏంటి, దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా వివాదమే. మొదట్లో ఈ సినిమా డైరెక్ట్ చేసింది క్రిష్, మరి మధ్యలోనైనా తప్పుకున్నాడు. దానికి అనేక కారణాలు చెప్పారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ సినిమా డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా రిలీజ్కి సంబంధించి వాయిదాలు పడుతూ వస్తుంది. వాయిదాలు పడడానికి కారణం ఏంటంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో రాలేదని, విఎఫ్ఎక్స్ దెబ్బతిన్నాయని చెప్పి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో యాక్ట్ చేయలేదు, డూపులు పెట్టి ఏదో లాగించేస్తారని చెప్పి, సో ఈ క్రమంలో మరి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి ఆసక్తి చూపలేదనేటువంటి వార్తలు మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో మరి సినిమా ఆడాలంటే దీన్ని ఏం చేయాలంటే ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా సినిమాకి హైప్ రాలేదు. సో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే రంగంలో దిగాల్సి వచ్చింది. గత సినిమాలు ఒకసారి చూస్తే ఆ సినిమాలకు ఈ స్థాయిలో ప్రమోషన్ ఎక్కడ కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు తన స్టైల్ని, తన పంతా, తన మాట తీరుని మొత్తం మార్చేసి ఒక సింపతి క్రియేట్ చేసే విధంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం కానీ, కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ మనం చూస్తూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా బైకులు తీసుకొని, ఆ బైకుల్ని యువతను వేసుకొని ఒక 10-20 కిలోమీటర్ల పొడవున మరి సినిమా చూడండి అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క కొంతమంది టికెట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో చూస్తేనేమో ఇక్కడ కొంతమంది బ్యానర్సే కట్టుకొని సినిమా చూడండి అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ జగన్ ఫ్యాన్స్ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి పిలుపునివ్వడం. వాళ్ళు పిలుపునిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. గత సినిమాల రిజల్ట్ మనం చూసాం. సో వాళ్ళు అదేవిధంగా వేరే స్టార్ హీరోల యొక్క అభిమానులు కూడా గతంలో వీళ్ళ సినిమాలకు సంబంధించి ఫేక్ ప్రచారాలు చేసి సినిమా బాగలేదని నెగిటివ్ పబ్లిసిటీ చేసినటువంటి క్రమంలో మరి వీళ్ళు ఎంత చేసినా వాళ్ళ సినిమాల సక్సెస్ అనేది ఆపలేకపోయాయి. ఎందుకంటే సినిమాల దమ్ము ఉంటే ఎవరెంత చేసినా కూడా ఆ సినిమాని ఆపలేరు విజయాన్ని. సో ఆ రకంగా సక్సెస్ అయినటువంటి సినిమాలను మనం చూసాం. వాళ్ళు కూడా ఇప్పుడు మీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని చెప్పి కొంతమంది విచిత్రం ఈ సోషల్ మీడియా వేదిక పోస్టులు చూస్తూ ఉంటే మా అన్న చిరంజీవి గారు స్టాలిన్ సినిమాలో ఏది చెప్పారో మీరు ఒకరికి చెప్పండి, మీరు ఇంకొక ముగ్గురు చెప్పండి అని చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీద నేను ఈ సినిమా చూడొద్దని ఒకరికి చెప్పాను, నువ్వు ముగ్గురు చెప్పు అనేటువంటి ఆ పద్ధతి ప్రకారం చెప్పుకుంటారంట. సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాను నేను. అదే కాకుండా కొంతమంది ఏమంటారంటే హరిహర వీరమల్లు బాయ్కాట్ చేయడానికి కారణం ఏంటంటే అంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను మేము చూసాము. ఎప్పుడు సినిమాలు సినిమాగా ఉండి రాజకీయాలుగా ఉన్నప్పుడు మేము చూసాము. కానీ ఇప్పుడు మేము చూడదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో రాజకీయాలు మాట్లాడడం, పైగా జగన్ గారికి సంబంధించి ఎక్కువగా మాట్లాడడం. సో ఈ క్రమంలో ఇలాంటివి ఇంకోసారి ఎవరు కూడా మాట్లాడకుండా సినిమా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాను బాయ్కాట్ చేసి తీరాల్సిందనేటువంటి ఉద్దేశంతోనే ఈ సినిమాను చూడట్లేదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే సినిమాకి సంబంధించి బయర్స్ కొనట్లేదు అనుకున్నంత స్థాయిలో సినిమా రాలేదని చర్చ జరుగుతూ ఉంటే మరి దాని మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఈ స్టార్ హీరోలు కానీ వైసీపీ బాయ్కాట్ అని పిలుపునివ్వడం కానీ ఇదంతా కూడా సినిమాకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి క్రమంలో అందరూ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఫలితం ఏ రకంగా ఉంటుందన్నది చూడాలి. అయితే ఒక్కసారి ఈ సినిమా బడ్జెట్కి సంబంధించి 150 కోట్ల రూపాయలు మొదట్లో అనుకున్నారంట ఈ సినిమా బడ్జెట్. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం కానీ విఎఫ్ఎక్స్ సంబంధించి ఇంకా మంచి అవుట్పుట్ రావాలనే ఉద్దేశంతో 200 నుంచి 250 కోట్లు ఖర్చు అయిందని చెప్పి మరి సినీ పరిశ్రమలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇంత ఖర్చు అయినప్పుడు ఎంత రావాలి? సుమారుగా 400 కోట్ల రూపాయల సినిమా కలెక్ట్ చేస్తేనే సినిమా బతికి బట్టగడుతుంది, లాభాల బాట పడుతుంది. మరి అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆన్లైన్ బుకింగ్స్ ఏ రకంగా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి వారం సినిమా ఎంత కలెక్ట్ చేసి అంత వచ్చినట్టు, ఇంకా తర్వాత అనేది ఉండదు. సినిమా బ్రహ్మాండంగా ఉంది, బద్దలు కొట్టిందంటే తప్ప ఒక 2-3 వారాలు ఆడుతుంది తప్ప లేదు సినిమా ఏదో చూడొచ్చులే అంటే అంతవరకే. అది పెద్ద హీరోల సినిమాలు. ఇంకా మామూలు చిన్న హీరోల సినిమాలు ఏం లేదంటే ఇంక పోయినట్టే, ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి స్టార్టింగ్ 3 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి కలెక్షన్ ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లు ఒక అంచనా వేస్తారు. ఈ 3 రోజులు వచ్చింది కాబట్టి ఆ 3 రోజుల తర్వాత సినిమా ఏమాత్రం కొంచెం పర్వాలేదు అంటే స్టార్ హీరోలు కాబట్టి పర్వాలేదంటే సినిమా ఇంకొక 4-5 రోజులు ఆడి
ఆ సినిమా కలెక్షన్ ఎంతో కొంత రాబడుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్ల పైగా రిలీజ్ అవుతుంది. మరి ఆన్లైన్ బుకింగ్స్ ఏ రకంగా ఉన్నాయా అంటే ఆశాజనకంగా ఉన్నాయా అంటే మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే బాయ్కాట్ పిలుపునిచ్చారో దాని ఎఫెక్ట్ గట్టిగానే పడినట్టుగా ఉంది. ఒకసారి మీకు మరి అది ఎవిడెన్స్ సహా చూపిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఊరికే నమ్మరు కాబట్టి మనకు చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, హరిహర వీరమల్లు సినిమా ఇక్కడ 24th ఖచ్చితంగా స్టార్టింగ్ రోజులు అంటే ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకుంటారు. బట్ ఇంకా బుకింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఇక్కడ బుకింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఉందంటే బుక్ అవ్వలేదని అర్థం. ఇంకా ఇక్కడంతా కూడా గ్రీనే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా గ్రీనే ఉంది, ఇక్కడ బుక్ అవుతూ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఫిల్ అయిపోయింది, ఇది ఇక్కడ కూడా ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఇంకా బుక్ అవుతున్నాయి, ఇంకా గ్రీన్ కూడా ఉంది ఇక్కడ కూడా అంతే. మొదటి రోజు సంగతి ఇది, రెండో రోజు మూడో రోజు సంగతి కాదు, మొదటి రోజు సంగతి ఇదంతా. ఇంకా గ్రీన్ కనిపిస్తూనే ఉంది, ఇక్కడ గ్రీన్ చూడండి. ఈ పాటికి ఇది ఏం ఉండకూడదు అసలు, మొత్తం బుక్ అయిపోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన 100 కోట్ల బడ్జెట్ పెడితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని గతంలో చెప్పారు. ఇదంతా గ్రీన్. గ్రీన్ ఓకే. అండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఇదిగోండి గ్రీన్ ఉన్నాయని బుక్ అవ్వలేదు. ఆరెంజ్ ఉంటే కొంచెం ఇంకా బుక్ అవుతున్నాయని అర్థం. సంధ్య థియేటర్ మెయిన్ థియేటర్లు చూడండి, సంధ్య 70, సంధ్య 35 మెయిన్ థియేటర్లు కూడా గ్రీనే ఉంది. మెయిన్ థియేటర్లు ఖచ్చితంగా ఫుల్ అవుతుంది, ఏ సినిమా హీరో అయినా అది ఫుల్ అవుతుంది. మొత్తం ఆన్లైన్లో అయితే అనుకున్నంత స్థాయిలో బుకింగ్స్ అయితే జరగట్లేదు, మొత్తం గ్రీనే ఉన్నాయి. మెయిన్ థియేటర్లో కూడా గ్రీనే చూపిస్తూ ఉంది. సో ఆరెంజ్ అంటే కొంచెం బుక్ అవుతున్నట్టు, గ్రీన్ అంటే ఇంకా అవ్వలేదు అని చెప్పి, అనుకున్నంత స్థాయిలో లేదు అని చెప్పి. ఫస్ట్ రోజు ఫ్యాన్స్ చూస్తారు, సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ చూస్తారు. కానీ సెకండ్ రోజు, థర్డ్, ఫోర్త్ అట్లా చూడాలంటే, లాంగ్ రన్లో కలెక్షన్స్ రావాలంటే ఖచ్చితంగా సినిమా బాగుండాలి, వేరే ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో సినిమాలు అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తేనే అంత ఆశాజనకంగా ఏం కనిపించట్లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ఒక సినిమా ఎట్లా ఉన్నా ఏదున్నా కూడా ఒక 2-3 రోజుల వరకు బుకింగ్స్ అనేది బాగుండేవి. కానీ ఇప్పుడు ఆ బుకింగ్స్ అని కనపడలేదు. దానికి రీజన్ ఏందయ్యా అంటే ఇవే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి మాటలే. మరి ఇప్పుడు ఎవరైతే ఛాలెంజ్లు వేస్తారో వాళ్ళు గెలుస్తారా, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఛాలెంజ్ వేస్తారు కదా వీళ్ళు గెలుస్తారా అన్నది చూద్దాం.